హాయ్ అండి, నమస్తే అందరికీ. మొదటిగా అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మేమైతే ఊరు బయట ఉన్న చెరువు దగ్గరకు వచ్చేసాము. ఈ చెరువులో చేపలు పడుతున్నారు అందరూ. సో మేము కూడా చేపలు పట్టుకొని ఈరోజు సండే కదా మంచిగా చేసుకొని తిందామని వచ్చేసామన్నమాట. కానీ ఇక్కడ ఏమైందంటే లాస్ట్లో చెప్తానండి ఏమైందనేది. సో ఇక్కడైతే నేను పడుతున్నాను చూడండి, కూర్చున్నాను. గ్యాలం తీసుకుని వచ్చాము, అమౌంట్ కాస్ట్ అయింది. సో తర్వాత ఎదురు తీసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకొని ఈ అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి కరెక్ట్గా 1 అవర్ పట్టింది. సో మొదటిగా వేసాను. సో చేపలు అయితే పడిందనమాట. చిన్నది, ఇది వచ్చి రంపం అంటారు మా సైడు. చేపలకైతే నేను, మా ఆయన, తర్వాత నా తమ్ముళ్ళు అందరం వచ్చాము. కానీ ఎన్ని చేపలు పడ్డాయి అనేది లాస్ట్లో చెప్తానండి. సో అన్నీ చిన్న చిన్న రంపాలు పడుతున్నాయి. ఇదైతే 2 ఫోల్మాన్ అంత లోతుందంట. సో అయినా చిన్న చిన్న రంపాలు పడుతున్నాయండి. చిన్న లోపల డీప్లో అయితే 3-4 కేజీస్ పడే చేపలు కూడా ఉన్నాయంట. కానీ మన దురదృష్టం ఏంటంటే అవి పైకి వచ్చి తినట్లేదనమాట మన ఫుడ్. మేమైతే ఫుడ్ ఏం వేసామంటే ఎర్త్ వామ్స్ వేసామనమండి. ఆ ఎర్త్ వామ్స్ తొగడానికి కూడా ఎంత కుస్తీ పడ్డామంటే అది వీడియో తీయలేదు. సో అలా ఇవైతే చిన్న చిన్న రంపాలు అయితే పడుతున్నాయి. సో దీనివల్ల ఇక్కడైతే మాకు పట్టేటప్పుడు ఒక చిన్న తూనీగా కనపడిందండి, పింక్ కలర్లో ఉంది. అది మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. సో ఫైనల్గా అయితే మా చేపలు ఎన్ని పట్టాయో చూడండి. చేపలు పడాలంటే కూడా అదృష్టం ఉండాలని ఇప్పుడే తెలిసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.